అన్ని రిలీవ్ చేయడం చాలా ఆనందకరం అండి. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా సరే జాబ్ వస్తుంది అనే నమ్మకం మా స్టూడెంట్స్లో ఉందండి. థ్యాంక్ యూ సార్ లోకేష్ గారు. ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తారని హామీ ఇవ్వడం అనేది మన నిరుద్యోగుల పాలిట ఎంతో ప్రభుత్వం చూపించినటువంటి ఆశావాదానికి మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ప్రభుత్వం ఏ విధంగా అయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందో, గతంలో మెగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి సకాలంలో ఏ విధంగా అయితే పూర్తి చేసిందో, ఇదే జాబ్ క్యాలెండర్ని అదే విధంగా సకాలంలో పూర్తి చేసి మన నిరుద్యోగుల యొక్క ఆశలను నెరవేరుస్తారని మరీ కోరుకుంటున్నాం. మరొకటి ఏంటంటే, గత ప్రభుత్వాలు ఇప్పుడు కూడా రాష్ట్రం ఏర్పడి నుంచి 70 చరిత్రలో ఏ రోజు కూడా మెగా జాబ్ క్యాలెండర్ అనేది నినాదాలుగా ఉన్నారు తప్పగానే ఇప్పుడు కూడా అమల్లోకి రాలేదు. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని బాగా దృష్టిలో తీసుకొని నిరుద్యోగుల పాలిటీ గతంలో ఎప్పుడో ఒక నోటిఫికేషన్ వచ్చి అప్పుడు 1-2 మార్కుల దగ్గరకు వచ్చి పోయినప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఏజ్ రిలాక్సేషన్ కావచ్చు, అదేవిధంగా కుటుంబ పరిస్థితులు, ఈ పరిస్థితుల వల్ల వాళ్ళ జీవితాలు ఎన్నో అగమ్యగోచరంగా తయారయ్యాయి. ప్రస్తుతం లోకేష్ బాబు గారు ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే నిరుద్యోగుల జీవితాల్లో మంచి వెలుగులు ఉంటున్న ఉద్దేశంతో ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా దీన్ని సకాలంలో అమలు చేసి మన నిరుద్యోగుల యొక్క కోరికలు తీర్చాలని మరీ కోరుకుంటున్నాం. లోకేశానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మంత్రి నారా లోకేష్ గారు యువకాలంలోనే మా విద్యార్థులు అలానే నిరుద్యోగ సమస్యలన్నీ కూడా స్వయంగా ఆయన విని ఆయన అర్థం చేసుకొని మేము ప్రభుత్వంలోకి రాగానే పెద్ద స్థాయిలో మేము ఉద్యోగాలన్నీ కూడా తీసి ఈ నిరుద్యోగ సమస్యలన్నీ కూడా మేము తొలగిస్తామని చెప్పి అప్పుడు యువకాలంలో ఆయన మాట ఇచ్చారు. ఆయన మాట ఇచ్చినట్టుగానే ఆయన ప్రభుత్వంలోకి రానప్పటికీ ఇప్పుడు రాగానే వెంటనే పెద్ద స్థాయిలోని మొదట ఫైలే డిఎస్సి మెగా డిఎస్సి వేసి చాలామంది నిరుద్యోగులందరికీ కూడా టీచర్ భర్తీలు చేశారు. అది వాటి తర్వాత వెంటనే ఎంఎన్సీలు పెద్ద స్థాయిలో డేటా సెంటర్గా గూగుల్ డేటా సెంటర్ కానీ లేకపోతే కాగ్నిజెంట్ కానీ ఇప్పుడు రేపు పొద్దున్న రాబోయే మెటల్ కానీ ఇలాంటి అనేక ఎంఎన్సీలు తీసుకుని వచ్చి మా విద్యార్థులందరిలోని కూడా ఒక ఆశాభావాన్ని తీసుకుని వచ్చి మమ్మల్ని అందరినీ కూడా నిరుద్యోగుల నుంచి ఉద్యోగులుగా మమ్మల్ని తీర్చిదిద్దారు. దానికి ప్రత్యేకంగా ఈ యువనాయకుడు లోకేష్ గారికి, అలానే చంద్రబాబు నాయుడు గారికి, అలానే పవన్ కళ్యాణ్ గారికి మేము అందరం కూడా చాలా ధన్యవాదాలు తెలియపరుస్తూ మా కుటుంబాలకి మేము వారిని ఎంతో రుణపడి ఉంటామని చెప్పి ఈ మీడియా ముఖంగా వారందరికీ కూడా ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చి అమలుపరిచిన దాఖలు కనిపించడం లేదు. కేంద్రంలో అయితే ప్రతి సంవత్సరం యూపీఎస్సీ ఒక క్యాలెండర్ ఇస్తుంది. ఉద్యోగి నిరుద్యోగి ఆ పరీక్ష రాసి ఒకవేళ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రిపేర్ అవుతాడు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో దురదృష్టం ఏంటంటే ఒకసారి పరీక్ష రాసి 1-2 మార్కులతో మిస్ అయిపోతే మరలా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియలేని అగమ్య పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసేటప్పుడు యోగాలం సందర్భంగా నిరుద్యోగుల యొక్క కష్టాలు స్వయంగా చూశాడు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వల్ల మొదటి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయాం. రెండో సంవత్సరం ఉగాది సందర్భంగా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఇవ్వడమే కాదు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఇది పక్కన పెడితే ఈ ఉద్యోగాలన్నింటినీ ఒక సంవత్సరంలో భర్తీ చేస్తామని, నెక్స్ట్ ఉగాదికి మరొక జాబ్ క్యాలెండర్ ఉంటుందని, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఉంటుందని, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయకుండా విద్యార్థులు బాగా చదువుకోవాలని చెప్పి లోకేష్ బాబు గారు విద్యార్థులు కోరడం జరిగింది. నిజంగా ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అనేది 20 లక్షల నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడానికి దోహదపడుతుందని చెప్తూ నిరుద్యోగులందరి తరఫున మరొకసారి లోకేష్ బాబు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ.